ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క కృపగల నామములో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ దినమున కొన్ని విషయాలు చాలామంది అడుగుతారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతున్నారంటే, క్రైస్తవత్వము వచ్చి ఇంచుమించి ఎంత కాలమైంది ఇలాంటివి, కాబట్టి సనాతన ధర్మాలు కూడా ఉంటున్నాయి కదా, ఏనాటి నుంచో సనాతన ధర్మం ఇలాగా వ్యతిరేక ప్రశ్నలు వేస్తున్నారు కదా. అయితే మీకు ఏ ధర్మము మీకు నచ్చితే ఆ ధర్మాన్ని మీరు పాటించండి. మీకు నచ్చే ధర్మాన్ని మీరు పాటించండి. గ్రంథాలు చదవండి. మిమ్మల్ని బలవంతంగా క్రైస్తవులు అవ్వండి అని అనకూడదు. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, చదువుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, చదవండి. దేంట్లో మీకు సత్యం అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఏ ధర్మం మీకు అనిపిస్తుందో, మాటికి సనాతన ధర్మము బ్రదరు ఇలాగ అయ్యగారు అని అంటున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకించట్లేదు, కానీ మరి కొంతకాలం క్రితం ఏమైంది, భర్త చనిపోతే భార్యను కూడా మన హిందూ దేశంలో సతీ సహగమనం కాల్చేసేవారు. ఇలాంటి భయంకర దుర్మార్గమైన పనులు ఉన్నాయి కదా. అది ఎంత ఘోరమండి. సజీవముగా బ్రతికినటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే ఆ పాటి మీద వేసేసి తగలబెట్టేయటమంటే ఇంతకు మించిన ఘోరం ఏదైనా ఉందా? అంతకు మించిన ఘోరమేమీ లేదు. ప్రభువు నామములో తెలుసుకోవాలి, మీ అంతటి మీరే తెలుసుకోవాలి. మతము ఇప్పుడు చూడండి, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఎక్కువ మంది వ్యతిరేకంగా లేకపోతే తిట్టుకుంటున్నారు, లేకపోతే సరుగుతున్నారు. ఏ పార్టీకి అయితే ఎక్కువగా తిట్టుకుని ఆడవిడి చేసి గోల్ చేస్తూ ఉంటారో అది అభివృద్ధి చెందుతుందని అర్థం. ఏ వ్యక్తి మీద అయితే వ్యతిరేకంగా ఉండి గోల్ చేస్తూ ఉంటారో, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో దాని భావం ఏంటంటే తెలుసా, ఆ వ్యక్తి ఎదుగుతున్నాడు, ఒక ప్రత్యేకత ఉన్నదని అర్థం. ఈవేళ క్రైస్తత్వం మీద చాలా గోల చేస్తున్నారు, చాలా వ్యతిరేకంగా ఉంటున్నారు. గోల. ఎందుకంటే ఈ క్రైస్తత్వం అంటే కొంతమందికి చాలా భయం వేస్తుంది. ఎవ్వరూ కూడా క్రీస్తులోకి రండి, లేకపోతే మీ పాత పరిస్థితులు వదిలేయండి, పూజలు మానేయండి, అవి మానేయండి, ఈ మానేయండి, మతంలోనికి రండి అని చెప్పరు. అలా చెప్పే విధానం లేదు. సత్యమును బోధిస్తూ ఉంటారు. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని యేసుప్రభువు యోహాను సువార్తలో చెప్పాడు కదా. సత్యము మరుగైపోయింది. క్రైస్తత్వం అనేది నిన్న మొన్న రాలేదు అనుకుంటున్నారు కదా. క్రైస్తవులు క్రీస్తు వచ్చిన కాడి నుంచి, క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాల సెల్లర్ అయ్యింది అనుకుంటున్నారు. క్రీస్తు వచ్చి 2000 సెల్లర్ కాదు, ఆయన నరావతారిగా వచ్చి 2000 సెల్లర్ అంటే 2000 సంవత్సరాలు పైబడింది. కాబట్టి భూమి పుట్టక మునిపే, సరా చెప్తున్నాను, జగత్తు పునాది వేయక మునిపే నేను ఉన్నానని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. యేసు ప్రభువారు నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు. 2000 సంవత్సరాల క్రితము క్రైస్తత్వం వచ్చిందని అనుకోవటం కాదు. యేసు ప్రభు భూమి పుట్టక మునిపే సృష్టికర్త అయిన దేవుడు యెహోవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, సృష్టికి మూలం ఈ ముగ్గురే. బైబిలు నిన్న మొన్న వచ్చింది కాదు. యెహోవా దేవుడు నిన్న మొన్న వచ్చినవాడు కాదు. యేసు ప్రభువు నిన్న మొన్న వచ్చినవాడు కాదు. ఆయనే సృష్టిని కలిగి చేశాడు. సృష్టికి మూలాధారం యెహోవాయే. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఏకీభవించి యావత్తు సృష్టిని కలిగి చేశారు. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి మనుషుల ఆలోచనలు అనేక రకాలుగా ఉంటున్నాయి. చాలామంది క్రైస్తత్వానికి ఇష్టపడుతున్నారని, మతం మారిపోతుందని. అసలు మతం ఏంటండి బాబు? మతం మనిషిని రక్షించదు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన మోక్షంలోకి వెళ్ళిపోతావని కాదు. నీ జీవితాన్ని మార్చుకోవాలి, అపవిత్రమైన నీ బ్రతుకును మార్చుకోవాలి. నువ్వు పవిత్రుడిగా ఉండాలని చెప్తుంది బైబిల్. పవిత్రమైన బ్రతుకు కావాలి, పవిత్రమైన జీవితం కావాలి, యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, ఎవరికి కీడు చేయకూడదు, పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, నీ పొరుగు వారి మీద నిందారోపణ చేయకూడదు, నిన్ను హింసించు వారిని నువ్వు ప్రేమించాలి, నిన్ను ఇక్కడ కొడితే ఆ శంప ఇవ్వాలి,
ఇది కదా పరిశుద్ధ గ్రంథం బోధించేది ఏంటంటే మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క బ్రతుకు మార్చుకోవాలి, కొత్తగా మార్పు చెందాలి, పవిత్రమైనటువంటి జీవితం జీవించాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. యేసు ప్రభు అయిన యెహోవా అయితే ఆయనే తండ్రి, ఆయనే కుమారుడిగా ఏదైనా ప్రభు, యేసు ప్రభువు నిన్న మొన్న వచ్చిన వాడు కాడు. జగత్తు పునాది వేయక మునిపే ఆయన ఉన్నాడు. యేసు ప్రభు వారి మాటలు విని ఇదిగో నా తండ్రియు నేను అని అంటున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. తండ్రిని మాకు కనపరచుము. ఆ తండ్రి ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుణ్ణి మేము చూస్తాము, మాకు బయలుపరచమని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? తోమా, మీరు నాతో ఉన్నారు, శిష్యులైన మీరు నాతో తిన్నారు, తిరిగారు, నన్ను చూశారు, తండ్రి ఎవరో మీకు తెలియదా? ఇంతకాలం నేను మీ యొద్ద ఉన్నాను, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అని ఆయన వివరంగా చెప్పాడు. అర్థమైందా? తండ్రి వేరేగా అని కాదు, నేను ఎలా ఉన్నాను, నా తండ్రి ఎలాగ ఉన్నాడు, నేనేది చెప్పితే నా తండ్రి అది చేస్తాడు. మాలో హెచ్చాసములేమీ లేవు, ఆయనే నేను, నేనే ఆయన. ఎంత వివరణగా చెప్పాను. ఇప్పుడు క్రైస్తత్వం అనేది, క్రైస్తవులు అనే మతము అంటున్నారే, అది క్రీస్తు వచ్చిన కాడి నుంచి మతం యొక్క పేర్లు ఏమీ లేవండి. అంటే యేసుక్రీస్తును నమ్మిన వారు, ఆయనను ఒప్పుకున్నవారు, ఆయనలో దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి, ఆయన దైవత్వమునకు సరిపోయిన వాడు, ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసిన వారు క్రీస్తును నమ్మారు. అందుకనే క్రీస్తును నమ్మిన వారు క్రైస్తవులు అనబడిరి. అంతే తప్ప ఇగో సనాతన ధర్మముల కంటే ఈ ధర్మము గొప్పదా? పూర్వకాలం ఎప్పుడో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. గొప్పతనం విషయం కాదు, దేని విషయంలో మనిషి మార్పు చెందుతున్నాడు. ఏ ఆజ్ఞల వలన ఒక దుర్మార్గుడు మంచివాడు అవుతున్నాడు, ఒక తాగుబోతి మంచివాడు అవుతున్నాడు, ఒక పాపాత్ముడు తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. కేవలం అది ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందుకని ఇష్టపడి వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. బలవంతముగా ఎవరో యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించు అంటే ఎవరు అంగీకరించరు. వాళ్ళ జీవితాల్లో దేవుడు, నిజ దేవుడైన యెహోవా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వెయ్యక మునిపే, జగత్తు పునాది వెయ్యక మునిపే ఆయన ఉన్నాడు. 2000 సంవత్సరాలు క్రితము సత్యము ప్రత్యక్షమైనది. మనుషులందరూ సత్యమును ఎరుగక మరణములోను, చీకటిలోను, మరణ అంధకారములోను బందీలై నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుని కుమారుడైన యేసు ప్రభువు నరావతారిగా, సాక్షాత్తు దేవుడు ఈ లోకానికి నరుడుగా అవతరించాడు. వేద గ్రంథాల్లోనే ఉన్నాయని చాలా విషయాల్లో కిరణ్ పౌల్ పాస్టర్ గారు ఆయన కూడా చెప్పాడు. మిగతా సేవకులు కూడా శ్లోకాలు చదివి వినిపిస్తున్నారు, వాటి అర్థాలు చెప్తున్నారు. ఎందుకు ఈ యొక్క విధమైనటువంటి కల్పితాలు, రెచ్చగొట్టుకోవటము, మతాన్ని రెచ్చగొట్టడం, మతము అన్న పేరు మీద అల్లర్లు రేపటము మంచిది కాదు. ఏ గ్రంథములో నీకు సత్యం కనబడుతుందో, ఏది ధర్మం అనిపిస్తుందో దానిని నువ్వు అంగీకరించు, ఒప్పుకో. అయితే బైబిల్ నువ్వు చదివినప్పుడు అందులో నీకు ధర్మం అనిపిస్తే నువ్వు బైబిల్ను ఫాలో. కాబట్టి నీకు నచ్చిన ధర్మాన్ని మీరు వినియోగించుకోండి, కానీ బలవంతాన క్రైస్తవుల్లోనికి రండని కాదు. క్రైస్తత్వం అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన మోక్షానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు, పాపక్షమాపణ కలగదు. యేసు దేవుని కుమారుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయనలో పాపము లేదని, ఆయన ప్రజల కొరకు ప్రాణము పెట్టిన దేవుడని, ఆయన పాపుల కొరకు దిగి వచ్చిన వాడని, ఆయన మరణమును ఓడించాడని, ఆయన కన్యక గర్భన పుట్టాడు, అందరిలాగా స్త్రీ పురుషుల కలయికల ద్వారా పుట్టినవాడు కాదు. కాబట్టి పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైనదని నీవు నమ్మినడలా, యేసు ప్రభు యొక్క బోధన నీకు నచ్చినడలా, వాక్యానుసారముగా నువ్వు జీవించినడలా,
వాక్యాన్ని నువ్వు అంగీకరించినడలా, వాక్యాన్ని నీవు నెరవేర్చినడలా నీకు పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు పాపములోనే ఉండి చచ్చిపోతే పాపము వలన వచ్చి జీతం మరణం. ఈ శరీర సంబంధమైన మరణము కాదండి, ఇంకొక మరణం ఉంది, నిత్య నాశనం అనే మరణం, ఆత్మ మరణం. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు శిక్ష దండన ఉంది. అది ఏంటి అంటే ఆత్మకు మరొక శరీరం వస్తుంది. అది అగ్నిగుండములో మాటి మాటికి కాలిపోతూ ఉంటుంది. యుగ యుగాలు అగ్నిగుండములో పడి కాలిపోతూ ఉంటది. ఇదే భయంకరమైన శిక్ష దండన. ఆ అగ్నిగుండము నుండి తప్పించుకోవాలి అంటే నీ ఆత్మ అగ్నిగుండము నుండి, పాపము నుండి, పనిష్మెంట్ నుండి, శిక్షల నుండి తప్పించుకోవాలి. పాతాళము నుండి విడిపింపబడాలి అంటే పాతాళమును పెళ్లగించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, ఆయనలో పరిశుద్ధత ఉన్నదని, ఆయన నిజమైన దేవుడని నువ్వు అంగీకరిస్తే నీ ఆత్మకు, నీ బ్రతుకుకు రక్షణ దొరుకుతుంది. నీకు ఏది ధర్మం అనిపిస్తుందో ఆ ధర్మాన్ని మీరు పాటించండి. అర్థమైందా? బైబిల్ వలన ఎంతోమంది సైంటిస్టులు అయ్యారు. కరెంటు కనుక్కున్నారు, రైలు కనుక్కున్నారు, బల్బులు కనుక్కున్నారు, ఎన్నండి పెన్ను కనుక్కున్నారు. అలాగే బుక్స్, నోట్స్, ఎన్నెన్నో పాతకాల పద్ధతులన్నీ వెళ్ళి నవీన పద్ధతి, ప్రతి వస్తువు, ప్రతి ఆయుధము, వాహనాలు, ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు? ఎలా కనుక్కున్నారు? వారు పరిశుద్ధ గ్రంథమైన ధర్మశాస్త్రమును చదివి జ్ఞానవంతులై పరలోక దేవుడిని యెహోవా జ్ఞాన శక్తి చేత వారు గొప్ప సైంటిస్టులై వారు కనుగొని ప్రజలకు సహాయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులందరూ ఒకటే, ఎవరికి ఏది నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. కాబట్టి సనాతన ధర్మము లేదని ఎవరు అనరు, ఎవరు తప్పని అనరు, లేకపోతే ఈ గ్రంథము మంచిది కాదు అనరు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పనికిమాలిన బైబిల్ అంటున్నాడు. ఎవ్వరూ ఏ గ్రంథాన్ని ఇంతవరకు దూషించలేదు. ఆ మూర్ఖపు మాటలు, మూర్ఖుడే అలా మాట్లాడతాడు. దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవత్వమును ఎరిగిన వాడు ఎవరైనా, పండితుడైనా, మహాత్ముడైనా, జ్ఞానవంతుడైనా, ఎవడైనా సరే ఒప్పుకుంటారు. తొందరపడి దాన్ని దూషించరు. నువ్వు దూషిస్తున్నావు అంటే దానికి శిక్ష దండన అనుభవించే రోజు ఒక రోజు ఉంటుంది. ఎవరు ఏ గ్రంథాన్ని దూషించకూడదు, ఏ మతాన్ని కూడా ఎక్కిరించకూడదు. మీకు ఇష్టమైన వాటి వైపు వెళ్ళండి అంతే. బలవంతాన క్రైస్తత్వం నిన్న